అరే ఇక్కడ ట్యాంక్ కన్నా కూర్చున్నారు అమ్మ, ట్యాంక్ కాడికి రాలే. మీకోసం వెయిట్ చేస్తాను. అగో మా అమ్మ ఇటు నడుచుకుంటూ వస్తుంది. ఎటుపోతానే అమ్మ ఈ పొద్దుగానే? ఎటుపోతాను అంటానవేంద్ర? మైరా సంఘం కాడికి పోయి చిట్టు పైసలు కట్టేస్తానని చెప్పలేదారా నీతోటి? అవునానే అమ్మ, అది బిట్టుగానోళ్ళమ్మ నిన్న నైట్ ₹1,00,000 వస్తానే మైరా సంఘంలో అని చెప్పేసి వాళ్ళతో చెప్పింది అట్నే మనకు కూడా వస్తాయనే. ఎందుకురా కొడుక ₹1,00,000 ఎత్తుకొచ్చి ఐఫోన్ కొనుక్కున్నావు, మళ్ళీ 1,00,000 తెచ్చి బండి కొనుక్కున్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? నాకెందుకే అమ్మ మళ్ళీ ₹1,00,000? మేడ చూడు మొత్తం పోసిపోతుంది. ఓ తులన్నర పెట్టి షైన్ కొనుక్కో. నాకైతే ఒక 10,000 ఇయ్యరా అమ్మ. మా దోస్తులు అందరు గోవాకు పోదామంటారు. గోవా పోతావా బిడ్డ? ఎందుకు రాయడం? జాబ్ చూసుకుంటానా వాడా? ఏదేమో నీకు ఎప్పుడు చూసినా జాబ్ అంటో పెళ్ళి అంటో గిత్తప్ప నీకు వేరే లోకం ఉండదానే. గోవా అంటే సముద్రం ఉంటుంది, నీళ్లు ఉంటాయి, బీచ్లు ఉంటాయి, ఎంజాయ్ చేస్తా అంటే అలా. నీళ్ళు అంటాను ఉచికంటావు కదరా, మన వాగులేదారా? ఆ మరికింత కళ్ళు దాగా అందులో బొర్రు ఇక